హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలామందికి ఉపయోగపడే ఒక చిన్న రెసిపీ అయితే చూపిస్తున్నాను. అనుకోకుండా ఇంటికి బంధువులు కానీ లేదంటే పిల్లలు కానీ దోశలు ఎక్కువ కావాలి అని అడిగినప్పుడు ఈ చిన్న రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దోశ పిండిలో ఒక చిన్న కప్తో గోధుమ పిండి, ఒక చిన్న కప్తో జొన్న పిండిని యాడ్ చేసుకొని చేతితో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకొని మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత హీట్గా ఉన్న పెనం మీద కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా ఆయిల్ని యాడ్ చేసుకొని ఎర్రగా కాల్చుకుంటే మనకి దోశలు రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇన్స్టెంట్ పౌడర్ దొరుకుతుంది కదా, దోశ పౌడరు, ఆ టేస్ట్ ఉంటాయి ఈ దోశలు అయితే. మనము గెస్ట్లు వచ్చినప్పుడు మనకొక టిఫిన్ వాళ్ళకొక టిఫిన్ చేయడం కంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ దోశలు పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, సాంబార్తో కానీ, పప్పుతో కానీ, వేటితో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్